నమస్కారం. ఒక విప్లవకారుడు ఋషిగా ఎలా మారగలడు? చాలా ఆశ్చర్యంగా ఉంది గదా! భారత స్వాతంత్ర పోరాటాన్ని, ఆధ్యాత్మిక చింతనని తన జీవితంలో ఒక్కటిగా కలిపిన శ్రీ అరవిందుల అసాధారణ ప్రయాణం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ ఒక్క వాక్యం చాలు అరవిందుల ఆలోచనా విధానమేంటో అర్థం చేసుకోవడానికి. ఆయన దృష్టిలో దేశభక్తి అంటే కేవలం రాజకీయ నినాదాలు ఇవ్వడం కాదు, అదొక ఆధ్యాత్మిక సాధన. పాలిటిక్స్, స్పిరిచువాలిటీ ఈ రెండింటినీ ఆయన అస్సలు వేరుగా చూడలేదు. రెండింటినీ కలిపి ఒక కంప్లీట్ లైఫ్ స్టైల్గా మార్చారు. శ్రీ అరవింద ఘోష్ ఒక యోగి, ఒక తత్వవేత్త, ఒక కవి, అంతకు మించి ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం, ఆయన చూపిన దారి ఆయనకు భారత జాతీయవాద ప్రవక్త అనే పేరును తెచ్చిపెట్టింది. అంటే ఆలోచించండి, వెస్టర్న్ ఎడ్యుకేషన్ చదువుకున్న ఒక ఇంటలెక్చువల్, ఆయుధాలు పట్టి పోరాడమని చెప్పిన ఒక విప్లవకారుడు, ఆ తర్వాత కాలంలో ఒక గొప్ప మహాయోగి. అసలు ఒకే వ్యక్తి జీవితంలో ఇన్ని మలుపులు ఎలా సాధ్యం? ఈ అద్భుతమైన పరిణామం వెనుకున్న కథేంతో చూద్దాం. సరే, ఆయన కథ ఎక్కడ మొదలైందో అక్కడ్నించి స్టార్ట్ చేద్దాం. అదే అరవిందుల బాల్యం, ఆయన పాశ్చాత్య విద్య. అసలు ట్విస్ట్ అంతా ఇక్కడే ఉంది. కేవలం 7 ఏళ్ల వయసులో అరవిందుల్ని ఇంగ్లాండ్కు పంపించేశారు. ఆయనక్కడే పెరిగారు, పూర్తిగా ఒక ఆంగ్లేయుళ్ళ. గ్రీక్, లాటిన్ లాంటి భాషల్లో ఆయనకు మాస్టరీ ఉంది గాని తమాషేంటంటే తన మాతృభాషైన బెంగాలీని దాదాపు మర్చిపోయారు. చాలా ఏళ్ల తర్వాత భారతదేశానికి తిరిగొచ్చినప్పుడు ఈ దేశం ఆయనకొక కొత్త ప్రదేశంలో అనిపించిందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అరవిందుల జీవితాన్ని మనం ఒక 3 భాగాలుగా చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఫస్ట్, బరోడా ఫేజ్. ఇక్కడ ఆయన ఇండియా యొక్క ఆత్మను తిరిగి కనుక్కున్నారు. సెకండ్, నేషనలిస్ట్ ఫేజ్. ఈ టైంలోనే ఆయన యాక్టివ్ పాలిటిక్స్లోకి, అది విప్లవ రాజకీయాల్లోకి దూకారు. ఇక ఫైనల్గా పాండిచ్చేరి ఫేజ్. ఇక్కడ ఆయన తన దృష్టిని పూర్తిగా ఆధ్యాత్మికత వైపు మళ్లించారు. ఈ జర్నీని మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇక్కడే ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ వచ్చింది. అదే బెంగాల్ విభజన. ఈ ఒక్క సంఘటన అరవిందుల జీవితాన్ని పూర్తిగా మార్చేసి ఆయన్ని తీవ్రవాద రాజకీయాల వైపు నడిపించింది. అప్పట్లో కొంతమంది మితవాదులు బ్రిటిష్ వాళ్ల పాలన మనకు ఏదో మంచి చేస్తుందని అనుకునేవాళ్లు. కాని అరవిందులు ఈ వాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన దృష్టిలో బ్రిటిష్ పాలన మన దేశాన్ని ప్రతి విషయంలోనూ మొరల్గా, కల్చరల్గా, ఎకనామికల్గా నాశనం చేసిన ఒక శాపం అంతే. ఈ పాయింట్ దగ్గరే మితవాదులకి, అరవిందుల్లాంటి అతివాదులకి మధ్య తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మితవాదులేమో బ్రిటిష్ వాళ్లని అప్లికేషన్లు పెట్టి బ్రతిమాలి సంస్కరణలు కోరుకున్నారు. కాని అరవిందులు ఆ పద్ధతిని పొలిటికల్ బెగ్గింగ్, అంటే రాజకీయ భిక్ష అని కొట్టిపారేశారు. ఆయన కావాల్సింది చిన్న చిన్న మార్పులు కాదు, కంప్లీట్ ఇండిపెండెన్స్, అదే పూర్ణ స్వరాజ్. దానికోసం ఆయన ఒక పవర్ఫుల్ స్ట్రాటజీని ముందుకు తెచ్చారు. అదే నిష్క్రియాత్మక ప్రతిఘటన, అంటే ప్యాసివ్ రెసిస్టెన్స్. ఒక రకంగా చెప్పాలంటే గాంధీజీ సత్యాగ్రహానికి ఇదే ఫౌండేషన్ వేసిందని కూడా చెప్పొచ్చు. అసలు ఈ వ్యూహం ఎంత పకడ్బందీగా ఉందంటే, ఫస్ట్, బ్రిటిష్ వస్తువులు, స్కూల్స్, కోర్టులు అన్నీ బాయ్కాట్ చేయాలి. సెకండ్, గవర్నమెంట్కి ఏ విషయంలోనూ హెల్ప్ చేయకూడదు. థర్డ్, ట్యాక్స్లు కట్టడం ఆపేయాలి. ఫోర్త్, అదే సమయంలో మనకంటూ స్వంతంగా నేషనల్ స్కూల్సు, మన కోర్టులు ఏర్పాటు చేసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ని పూర్తిగా పారలైజ్ చేయడమే దీని టార్గెట్. సరే, ఇంత తీవ్రంగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా ఆధ్యాత్మిక మార్గం వైపు ఎలా మళ్లారు? ఇక్కడే కథలో అసలైన మలుపు వస్తుంది. అలీపూర్ జైలు, అదే ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ జైలు గదిలోనే ఆయనకు కొన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవాలు కలిగాయట. ఒక పొలిటికల్ ప్రిజనర్గా జైలుకి వెళ్లిన అరవిందులు ఒక యోగిగా బయటకొచ్చారు. స్వాతంత్ర్యమంటే కేవలం పొలిటికల్ ఫ్రీడమ్ కాదని, అసలైన స్వేచ్ఛ మన లోపలుందని ఆయన అక్కడే గ్రహించారు. అందుకే జైలు నుండి బయటకొచ్చాక ఆయన ఫోకస్ మొత్తం మారిపోయింది. దేశ స్వాతంత్ర్యం అనే ఆలోచన నుంచి మానవాళి ఆధ్యాత్మిక చైతన్యం అనే పెద్ద లక్ష్యం వైపు ఆయన ప్రయాణం మొదలైంది. బ్రిటిష్ వాళ్ల వేధింపుల నుంచి తప్పించుకోవడానికి పాండిచ్చేరి వెళ్లిపోయారు. అక్కడ రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ శ్రీ అరవిందాశ్రమాన్ని స్థాపించారు. సో పాండిచ్చేరిలో మొదలైన ఆయన జీవితంలోని చివరి, చాలా సుదీర్ఘమైన దశలో ఆయన కేవలం రాజకీయాల గురించి ఆలోచించడం మానేసి మానవాళి భవిష్యత్తు కోసం ఒక గొప్ప విజన్ని రూపొందించారు. అదే పూర్ణయోగం లేదా ఇంటిగ్రల్ యోగా. మనం సాధారణంగా దేశమనగానే ఏమనుకుంటాం? ఒక మ్యాప్, కొన్ని సరిహద్దులు, కొంతమంది జనాభా కదా. కాని అరవిందుల దృష్టిలో దేశమంటే అస్సలది కాదు. అది కేవలం మట్టి కాదు, ఒక పొలిటికల్ ప్రోగ్రాం అంతకంటే కాదు. ఆయన ఏమంటారంటే, ప్రతి దేశానికి ఒక ఆత్మ ఉంటుంది, ఒక స్పిరిట్ ఉంటుంది, ప్రపంచంలో దానికొక స్పెసిఫిక్ రోల్ ఉంటుంది. ఉదాహరణకి పురాతన గ్రీస్ ప్రపంచానికి అందాన్ని నేర్పిస్తే, రోమ్ నీతిని నేర్పింది. మరి భారతదేశం యొక్క స్పెషల్ రోలేంటి? ప్రపంచానికి ఆధ్యాత్మిక మార్గాన్ని చూపించడం. ఇక్కడే ఆయన ప్రతిపాదించిన పూర్ణ యోగం వస్తుంది. దీని కాన్సెప్ట్ చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. ప్రపంచాన్ని వదిలి హిమాలయాలకు పారిపోవడం కాదు యోగమంటే. మనం ఉన్న ఈ ప్రపంచంలోనే, మన రోజువారీ జీవితంలోనే ఉన్నతమైన చైతన్యాన్ని తీసుకురావడం, తద్వారా ఈ ప్రపంచాన్నే మార్చడం. అల్టిమేట్గా ఆయన కలకన్నది మానవ ఐక్యత గురించే.
కాని ఈ ఐక్యత ఐక్యరాజ్యసమితిలో ఒప్పందాలు చేసుకుంటే వచ్చేది కాదు. అది మనస్సులోంచి ఒకరినొకరు అర్థం చేసుకునే ఆధ్యాత్మిక చైతన్యం నుంచి పుట్టాలి. ఈ బ్రదర్హుడ్ని ప్రపంచంలో తీసుకురావడంలో భారతదేశం ఒక గైడ్గా పనిచేయగలదని ఆయన బలంగా నమ్మారు. ఫ్రెంచ్ నోబెల్ గ్రాహీత రొమైన్ రొలాండ్ ఒక మాట అంటారు, అరవిందులు ఆసియా మరియు యూరప్ల యొక్క అత్యున్నత సంశ్లేషణ అని. నిజమే కదా? తూర్పు దేశాల ఆధ్యాత్మికత, పశ్చిమ దేశాల ఆలోచనా విధానం రెండింటినీ ఆయనంత అద్భుతంగా ఎవ్వరూ కలపలేదేమో. ఇదంతా విన్నాక మనకొక ప్రశ్న వస్తుంది. రాజకీయాలు ఆధ్యాత్మికతని పూర్తిగా వేరుచేసి చూస్తున్న ఈ రోజుల్లో ఆ రెండింటినీ కలపాలని కలలకన్న అరవిందుల విజన్కి ఇంకా విలువ ఉందా? దేశభక్తిని కేవలం రాజకీయ నినాదంగా కాకుండా ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక లక్ష్యంగా మనం చూడగలమా? బహుశా ఈ ప్రశ్న ఆయన వారసత్వం మన ముందుంచిన ఒక